హాయ్ ఫ్రెండ్స్, కేదార్నాథ్ బద్రీనాథ్ హెలికాప్టర్ టూర్ గురించి చాలా కాల్స్ వస్తున్నాయి, క్వైరీస్. బట్ ద థింగ్ ఈజ్, అందరూ అడిగేది ఏంటంటే మాకు మేము బుక్ చేసుకుంటాము, ఇప్పుడు డబ్బులు పంపిస్తామంటున్నారు. బట్ మేము ప్రతి ఒక్కరికి చెప్పిందే చెప్తున్నాము. బట్ అందుకనే ఒక వీడియో చేస్తున్నాను, టోటల్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. మనం ఏదైతే ఇప్పుడు బుక్ చేస్తామో ఈ అమౌంట్ నేరుగా ఏవియేషన్కి వెళ్తుంది, హెలికాప్టర్ కంపెనీలకి వెళ్తుంది. సో ఇక్కడ నేమ్ చేంజ్ కానీ డేట్ చేంజ్ కానీ మన సైడ్ నుంచి అయితే ఏది చెయ్యలేము. ఎందుకు అనంటే ఒక హెలికాప్టర్కి 450 కేజీలు కెపాసిటీయే వర్కౌట్ అవుతుంది. మీరు ఇద్దరు వచ్చారనుకోండి, ఇంకొక నలుగురు ఆ హెలికాప్టర్లో ట్రావెల్ చేస్తారు. ట్రావెల్ చేసేటప్పుడు టోటల్ గ్రూప్ వెయిట్ వాళ్ళు బుకింగ్ తీసుకున్నప్పుడే ఆ 450 కేజీలకి సరిపడా హెలికాప్టర్ రిజర్వేషన్ చేసుకుంటారు. ఇప్పుడు ఎవరైనా ఒకరు 70 కేజీలు 65 కేజీలు ఉంటే పర్వాలేదు, కొందరు 90 కేజీలు ఉంటారు. సో ఆ మిక్స్డ్ చేసి పెట్టుకుంటారు కాబట్టి వెంటనే దీన్ని తీసేసి ఇంకో డేట్ పెట్టండి, మేము ట్రావెల్ చేయలేము అని అంటే అది జరగదు. నెంబర్ 2 ఏంటంటే, హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండేవాళ్ళు, ఏదైనా ఆస్తమా, ఓవర్ డయాబెటిక్, ఇట్లా కాళ్ళ ప్రాబ్లమ్స్ ఇవి ఉండేవాళ్ళు దయచేసి అన్నీ కనుక్కొని డాక్టర్ రిపోర్ట్ తీసుకొని మా దగ్గర బుకింగ్ చేసుకోండి. ఎందుకంటే బుకింగ్ చేసేసిన తర్వాత అక్కడ చలి ఉందండి, మేము ట్రావెల్ చేయలేము, మా వల్ల మా ఇంట్లో వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని దయచేసి మమ్మల్ని రేపొద్దున మా మీద మీరు బాధపడద్దు. ఎందుకంటే మీరు ఇచ్చే డబ్బులు మా దగ్గర ఉండవు, ఏవియేషన్కి వెళ్ళిపోతాయి, హోటల్స్కి వెళ్ళిపోతాయి, అక్కడ లోకల్ గ్రౌండ్లో హ్యాండ్లింగ్ చేసే టీంకి అందరికి వెళ్ళిపోతాయి. సో దయచేసి ఏంటంటే ముందుగా అన్నీ ఆలోచించుకొని బుక్ చేసుకోండి. వెదర్ ప్రాబ్లం వల్ల ఏదైనా హెలికాప్టర్ అక్కడ క్యాన్సిల్ అయ్యి వేరే విధంగా క్యాన్సిల్ అయినాయి అనుకోండి, అప్పుడు మీ డబ్బులు డేట్ చేంజింగ్ ఉపయోగపడతాయి, కానీ డబ్బులు మాత్రం తిరిగి రావు. సో మేము ముందుగానే బుకింగ్స్ తీసుకునే ముందే మీకు ఎందుకు ఇంత కరాఖండిగా చెప్తున్నాము అని అంటే, రేపొద్దున మా నేమ్ చెడిపోకూడదు, మీరు మా మీద బాధపడకూడదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.